ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. పిల్లలకి శక్తినిచ్చే ఆహారాలు, వీటిని తెలుసుకుందాం. చిన్నపిల్లలకి పుష్టిని ఇవ్వగలిగినటువంటి ఆహార పదార్థాల్ని మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవాలి. మారాన్ చేయకుండా వాళ్ళు వాటిని తినగలిగేటట్లు చేయాలి. మీ వంటింట్లో అలాగే ఫ్రిడ్జ్లో అన్ని వేళలా కూడా ఉంచుకోవాల్సిన ఆహార పదార్థాలను గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది పన్నీర్ గురించి. కాల్షియం, ఐరన్, ఏ, సి విటమిన్లు ఇలాంటి వాటితో కూడినటువంటి ఈ జున్ను లాంటి పదార్థంలో పుష్కలమైనటువంటి మిల్క్ ప్రోటీన్లు ఉంటాయి. హానికరమైనటువంటి స్థాయిలో కొలెస్ట్రాల్ కానీ శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఈ పన్నీర్లో ఉండవు. అయితే మీ పిల్లలకి ఎన్ని క్యాలరీలు అందగలదు అన్నది మీరు తయారు చేసేటటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. సలాడ్గా కానీ లేదా కొద్దిగా వేడి చేసి కానీ చేసినట్లయితే ఎక్కువ క్యాలరీలు ఉండవు. అదే బాగా వేయించి చేస్తే సమృద్ధిగా క్యాలరీలు సమకూరుతాయి. సోయా గింజలు, బఠానీలు, వేరుశనగ పప్పుల్లో కూడా ప్రోటీన్లు అలాగే అవసరమైనటువంటి ఖనిజాలు దండిగా ఉంటాయి. ఏదో రూపేణా పిండి అనేది భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉండేదే అయినప్పటికీ దానికి సోయా గింజల్ని జత చేయొచ్చు. ఇక పప్పు పదార్థాలు, సలాడ్లు ఉప్మా రుచిని పెంచుతాయి. జున్ను పదార్థంతో పరమాన్నం, రసగుల్లాలను కూడా తయారు చేయొచ్చు. పిల్లలు సాధారణంగా లడ్డూల్ని, బెల్లపు ఉండల్ని ఇష్టంగా తింటూ ఉంటారు. కాబట్టి వీటిని కూడా ఈ జున్ను పదార్థంతో చేయొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పదార్థం బచ్చలి కూర, మెంతి కూర. పచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివన్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బచ్చలి కూరలో ఐరన్, ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్లు అలాగే ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఇంకా పీచు పదార్థాలు విస్తారంగా ఉన్నాయి. బచ్చలి ఆకుల్ని ఇగురుగా చేసి అంటే ఫ్రై చేసి దాన్ని టొమాటో సాస్తో కానీ లేదా ఏదైనా పిండితో కానీ రంగరించండి, పిల్లలకి ఇవ్వండి. బచ్చలి కూర తర్వాత అంత పుష్టికరమైంది మెంతి కూర. ఇందులో కాల్షియం, ఐరన్, సి విటమిన్లు, ఏ విటమిన్లు ఇవే కాకుండా సోడియం అలాగే పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది రుచికి కాస్త చేదుగా ఉంటుంది. రుచికి చేదు కావటం వల్ల మీ పిల్లలకి నెమ్మదిగా అలవాటు చేయాల్సి ఉంటుంది. జున్ను పదార్థంతో అంటే పనీర్తో మిళితమైన బచ్చలి ఇగురు రెట్టింపు రుచిగా ఉంటుంది. దీంతో
చిన్న చిన్న బూరెల్లాంటివి తయారు చేయొచ్చు. బచ్చలి అలాగే మెంతి కూరల మిశ్రమంతో చపాతీలు కూడా చేయొచ్చు. ఇక తర్వాత పదార్థం టొమాటో. బంగాళదుంప తర్వాత స్థానం టొమాటోదే. ఇందులో ఉండేటటువంటి లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సరు, హృద్రోగాల్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ ఏ ఇలాంటి విటమిన్లు, అలాగే వ్యాధి నిరోధక ఫైటో కెమికల్స్, పీచు పదార్థాలు ఇవన్నీ పుష్కలంగా ఈ టొమాటోలో ఉన్నాయి. మీ పిల్లలు పచ్చిగా తినడానికి ఒకవేళ దీన్ని ఇష్టపడకపోతే కొద్దిగా నూనెతో కలిపి వేయించండి. నిజానికి టొమాటోలను ఉడికించినప్పుడే లైకోపెన్ ద్రవం బాగా ఊరుతుంది. టొమాటో తర్వాత ప్రకృతి ప్రసాదితమైనటువంటి దివ్యౌషధం క్యారెట్. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్ళిన మీదట ఏ విటమిన్ గా మారుతుంది. ఏ విటమిన్తో పాటుగా సి, ఈ, బి విటమిన్లు, కాల్షియం, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు క్యారెట్లో విశేషంగా ఉన్నాయి. పిల్లలకి ప్రీతిపాత్రమయ్యేటటువంటి విధంగా టొమాటోని ఎన్నో రకాల వెరైటీలుగా వండొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పదార్థం కోడి మాంసం. మాంసాహారాన్ని తినేవాళ్ళకి ప్రోటీన్లన్నీ సమృద్ధిగా సమకూర్చేది మాంసం. అందులోనూ తెల్లగా పల్చగా ఉండేటటువంటి కోడి మాంసాన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇతర మాంసాల్లో కంటే చికెన్లో తక్కువ శాతం కొలెస్ట్రాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ బి ఇలాంటి విటమిన్లు, ఐరన్, కాల్షియం, సోడియం లాంటి ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకి చికెన్ అంటే మరీ మక్కువ. ఇక కోడి మాంసానికి ప్రత్యామ్నాయం చేపలు, గుడ్లు. ఈ రెంటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటమే కాకుండా చాలా తక్కువ మోతాదులో కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. సోడియం, పొటాషియం లాంటి ఖనిజాలు కూడా బాగానే ఉన్నాయి. ఉడికించిన గుడ్లని తినటం మీ పిల్లలకి ఇష్టం లేకపోతే వాటికి కాస్త తీపిదనం అద్ది క్యారమెల్ చేయండి. వెరైటీ కోసం బిర్యానీ, కట్లెట్, పకోడీల రూపంలో చికెన్, చేపల్ని వడ్డించండి. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పదార్థం గోధుమ పిండి. గోధుమ పిండితో తయారు చేసిన ఏ పదార్థాలనైనా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి పుష్టికరమైనవే. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్న గోధుమలో విటమిన్ ఈ, విటమిన్ బి అనే విటమిన్లు, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఎంత మాత్రమూ లేని గోధుమ పిండితో చపాతీలు చేసుకొని ఫలహారంగా కానీ లేదా భోజనంతో పాటు కానీ తినచ్చు. చిన్న పూరి పరిమాణంలోని చపాతీలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. లేకపోతే చపాతీని 4 సమభాగాలుగా కొయ్యండి. వాటి మీద బచ్చలి ఈగురు గాని, బీట్రూట్ జ్యూస్ని గాని చల్లండి. ఆ పైన సమోసా ఆకారంలో చుట్టి మీ పిల్లల చేతికి అందించండి. గోధుమ పిండితో కేక్స్ కూడా తయారు చేయొచ్చు. గోధుమ పిండి చపాతీల తర్వాత తినదగింది రొట్టె. గోధుమ రొట్టెలో కూడా ఐరన్, కాల్షియం, సోడియం, విటమిన్లు ఎక్కువ శాతంలోనే ఉన్నాయి. ఇందులో కొవ్వు శాతం కూడా తక్కువ కావటంతో చపాతీకి మేలైన ప్రత్యామ్నాయం కాగలదు. ఇక తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పదార్థం అరటిపండు.
చాలా పుష్టికరమైనటువంటి పండ్లలో అరటిపండుదే అగ్రస్థానం. సి విటమిన్, పొటాషియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న అరటిపండులో బీటా కెరోటిన్ అనే బి విటమిను, ఇంకా కాల్షియం, మెగ్నీషియంలు ఎక్కువగా అధికంగా ఉన్నాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్లు దీంట్లో ఉండవు. జనాభిప్రాయానికి భిన్నంగా క్యాలరీల శాతం కూడా తక్కువే. అంటే ఒక మధ్య సైజు అరటిపండులో 100 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అరటిపండులోని పెక్టిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఒక అరటిపండులో 1 నుంచి 2 గ్రాముల ప్రోటీన్లు, 30 నుంచి 36 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉన్నందువల్ల దీన్ని ఒక సంపూర్ణమైన ఆహారంగా మనం పరిగణించవచ్చు. అరటిపండులోని చక్కెర శక్తి ప్రదాత కాగా నరాలు, కండరాలకు పొటాషియం ఉత్తేజాన్ని ఇస్తుంది. పాలు, క్రీమ్, జెల్లీ, కస్టర్డ్, యోగర్ట్ ఇలాంటి పదార్థాలతో అరటిపండును కలిపి పెట్టినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అరటిపండు తర్వాత అమిత పుష్టికరమైన పండ్లుగా జామ, మామిడి పండ్లని మనం చెప్పుకోవచ్చు. ఈ పండ్లలోనూ విటమిన్ ఏ, విటమిన్ సి అనే విటమిన్లు, అలాగే పీచు పదార్థాలు దండిగా ఉన్నాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ఆహార పదార్థం నారింజ రసం. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ అనే విటమిన్లు సమృద్ధమైనటువంటి నారింజ పండులో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఇంకా కొన్ని ముఖ్య ఖనిజాలతో పాటు ఫైటో కెమికల్స్ కూడా ఉన్నాయి. గుండెకు మేలు చేసే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది మరింత బలవర్ధకమైంది. అయితే రోజుకి 1 గ్లాసు రసం పుచ్చుకుంటే చాలు, లేకపోతే క్యాలరీల మోతాదు పెరగొచ్చు. నారింజతో పాటుగా జామ, మామిడి, క్యారెట్ రసాలను కూడా ఇస్తే ఇవి ఇంకా ఈ పుష్టితనాన్ని ఎక్కువ చేస్తాయి. అయితే ఈ పండ్ల రసాల్లో చక్కెర కానీ ప్రిజర్వేటివ్లు కానీ కలపకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ప్రిజర్వేటివ్లు కలిపినట్లయితే క్యాలరీల మోతాదు పెరిగి పౌష్టికత తగ్గుతుంది. మామిడి, జామ పండ్లలో స్వతహాగానే చక్కెర బాగా ఉంటుంది. అయితే మీకు మరింత రుచికరంగా ఉండాలంటే నారింజ, క్యారెట్ రసాన్ని కలుపుకోవచ్చు. ఈ పండ్ల రసాన్ని ఐస్ క్యూబ్లుగా శీతలీకరించినట్లయితే మీ పిల్లల మనల్ని పొందొచ్చు. వాళ్ళ మనలకి మీరు పాత్రలవుతారు. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పదార్థం చోడి జావ. పొద్దున పూట పిల్లలకి ఇవ్వటానికి దీనికి మించింది లేదు. పాలని ఓట్ ధాన్యపు పిండితో కలిపి చేసే ఈ జావ మీ పిల్లలకి అత్యద్భుతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కాగలదు. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఎదుగుదలకి అవసరమైనటువంటి కాల్షియం, అలాగే ఫాస్ఫరస్, ప్రోటీన్లని ఈ పానీయం సమృద్ధిగా అందజేస్తుంది. ఈ పాల జావ మరింత బాగుండాలంటే ఎండు పండ్లను గాని, తాజా పండ్లను గాని, పప్పుల్ని గాని కలపొచ్చు. అయితే చక్కెరను మాత్రం వేయకండి. ఉదయం వేళ పిల్లలకి బనానా లస్సీ కూడా ఇవ్వచ్చు. మరీ ముఖ్యంగా వేసవి కాలానికి ఇది చాలా అనువైన పానీయం. అయితే మీ పిల్లలకి తీపిగా ఉండే పదార్థాల కంటే ఉప్పుగా ఉండేటటువంటి పదార్థాలు ఇష్టమైతే ఉప్మా లేకపోతే కిచిడీ చేయండి. బనానా షేక్ కడుపు నింపడమే కాకుండా తాజాదనాన్ని సమకూరుస్తుంది. బనానా బ్రెడ్ లేకపోతే రొట్టె పాన్ కేక్లను కూడా తయారు చేయవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన పదార్థం ఫ్రూట్ వెజ్జీ చాట్. కొన్ని అరటిపండు ముక్కలకి ఉడికించినటువంటి బంగాళదుంపని, టొమాటోని, కాస్తంత చాట్ మసాలాన్ని తగిలించండి. కొద్దిగా నిమ్మరసం పిండండి. ఇక అప్పుడు తయారయ్యేటటువంటి ఆ పదార్థం ఎంత బలవర్ధకమైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విటమిన్లు,
యాంటీ ఆక్సిడెంట్ల సమృద్ధమైనటువంటి ఈ ఆహారం మరింత రుచిగా ఉండేందుకు పప్పుల్ని కూడా జోడించవచ్చు. ఈ పదార్థాన్ని రోజులో ఎప్పుడైనా తినచ్చు. ఇటువంటిదే మరొక పదార్థం వేయించిన ఉలవలకి చక్కగా తరిగిన టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, తాజా కొత్తిమీర జోడించి వడ్డించటం. దీని ముందు ఫ్రెంచ్ ఫ్రైలు, చిప్సు, బలాదూర్. ఈ మసాలాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు, సోడియం వంటి పోషకాలు, సాచురేటెడ్ కొవ్వు ఎక్కువైనా పౌష్టికత శాతం తక్కువ. టొమాటోలు వంటి తాజా కూరగాయలు, మిరియపు పొడి మిశ్రమంగా మినీ పిజ్జాల్ని తయారు చేయొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది షర్బత్. ఐస్ క్రీములకి ప్రత్యామ్నాయంగా పుష్టినిచ్చేటటువంటి షర్బత్తులు ఎన్నో తయారు చేయొచ్చు. పానీయంగా గాని, శీతలీకరించినటువంటి పద్ధతులు గాని పిల్లలకి ఇవ్వచ్చు. అయితే వీటిలో ఎక్కువ చక్కెర కలపకండి. తర్వాత ఉత్తమమైంది రసగుల్లా, లడ్డు, బెల్లపు పప్పుండలు. వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉండి ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. చాక్లెట్లు, కుక్కీల కంటే ఇవి శ్రేష్టమైనవి. ఇక ఫ్రూట్ ఐస్ క్రీమ్, తేనె రంగరించినటువంటి ఫ్రూట్ కస్టర్డ్ అంటే పిల్లలకి విపరీతమైనటువంటి ప్రీతి. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పదార్థాలు కూడా తాజా పండు చేసేంత మేలే చేస్తాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన పదార్థం బాదం పప్పు. పప్పుల్లో తలమానికమైనవి ఈ బాదం పప్పులు. గుండెకు మేలు చేసేటటువంటి ఫైటో కెమికల్స్, విటమిన్ ఇ, విటమిన్ బి, విటమిన్ ఏ లాంటి విటమిన్లు, కాల్షియం, పీచు పదార్థాలు ఇందులో తగినంతగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రించడమే కాకుండా ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ల ఉత్పాదకాలు. 3 సంవత్సరాల లోపు పిల్లలు కొరకలేరు కాబట్టి బాదం పప్పుని నూరి మెత్తని పొడిగా చేయండి. బాదం పప్పుల తర్వాత చెప్పుకోదగినవి బఠానీలు. సి, బి, ఈ ఇలాంటి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఉండేటటువంటి బఠానీలు తినటం తమాషాగా ఉంటుంది. మీ పిల్లలకి పచ్చి బఠానీల్ని వేయించాకే పెట్టండి. అటుకులకి బాదం పప్పులు, బఠానీలు, ఎండు ద్రాక్షలను జోడిస్తే ఆ రుచే వేరు. పీనట్ బటర్, జాగరీ పీనట్, చిక్కీ ఇలాంటివి కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన పదార్థం ఆమ్లా. పుల్లగా ఉన్నప్పటికీ ఇది ఒక దివ్య ఫలం లాంటిది. దీన్ని జామ్గాను, పచ్చడిగాను, మరేదైనా శాకాహారంగాను చేసుకోవచ్చు. కొద్దిగా తిన్న అమృతప్రాయమైంది. మార్కెట్లో రెడీమేడ్గా లభ్యమవుతున్న ఆమ్లా రసాన్ని తీయని నిమ్మరసంతో కలిపి మీ పిల్లలకు ఇవ్వచ్చు. చక్కెర లేదా ఉప్పు, సుగంధ ద్రవ్యాల పూతతో ఉండే ఎండు ఆమ్లా కూడా దొరుకుతుంది. ఇది కూడా పిల్లలకి ఎంతో రుచికరంగా ఉంటుంది. అజీర్ణం, జ్వరం, లివర్ సమస్యలు, రక్తహీనత, కీళ్ళనొప్పులు, కంటి శుక్లాలు ఇలాంటి వ్యాధులకే కాకుండా క్యాన్సర్ చికిత్సకి కూడా ఈ ఆమ్లాని ఆయుర్వేదంలో వినియోగిస్తాం. రోగ నిరోధక శక్తిని పెంచి శరీర పటుత్వాన్ని కాపాడే ఆమ్లా పిల్లలకి చాలా ఆవశ్యకమైంది. ఆమ్లా తర్వాత పిల్లలకి ఎంతో ఉపయుక్తమైంది కాడ్ లివర్ ఆయిల్. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ డి ఇలాంటి విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. శరీరం పెరుగుదలకి కాడ్ లివర్ ఆయిల్ విశేషంగా దోహదపడుతుంది. ఇలాగా మంచి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మీ పిల్లలకి పెడితే వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా పెరుగుతారు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి.
మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.